వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. రాష్ట్రంలో 14,000 సీసీ కెమెరాల నుంచి డేటా వస్తుంటే అవి మాత్రం పోలీసులకి అందుబాటులో లేవు. పోలీసులకి 14,000 సీసీ కెమెరాలు ఉన్నాయని అవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఇది గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థని నాటి జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారా క్లారిటీ ఇవ్వండి. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్ సైన్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. ఇద్దరు కూర్చోబెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాలు ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. నో డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్, వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ లో లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో 2 months లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్. చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. దాన్ని ఎట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోలేదు అంతే. టీడీపీ నాయకులు ఎమ్మెల్యేల సంచులు నింపడానికి కలెక్టర్ పనిచేయాలా? కాకాని గోవర్ధన్ మాజీ మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు, ఇది రాజకీయ పాలన అన్నాడు. రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు. ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లో? ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, నిద్ర లేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం ఇంకో ఖాళీ సంచి ఇమనే, అంతే కదా? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది, కలెక్టర్ ఉద్యోగం ఏంది? సార్ ఈ సంచి తీసుకోండి, ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన, అదే కదా? లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. నువ్వేం చెప్పావు? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అన్నావు. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ని, ఎస్పీని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికీ దానికి నువ్వు వంతపాడినట్టుందా? లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలు, 2 నాలుకలు ధోరణి. ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు, మరొక ప్రక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు. ఇసుక దోసుకుంటున్నది ఎమ్మెల్యేలే. ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. కాబట్టి నీ ద్వంద్వ పరిణామాలు 2 కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంది, మీరేమన్నా ఒకటే మాట, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలా అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల, వాళ్ళు చెప్పింది చేయాలా. అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు, మీరు చేయండి. దాంట్లో న్యాయాన్యాయాలు విచారించాల్సినటువంటి అవసరంలే. అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు వచ్చినా, చెడ్డ పనులు చేసినా మంచి పేరు రావాలా, మైలేజ్ రావాలా, దాని ద్వారా మళ్ళీ మా వాళ్ళు గెలవాలా, మళ్ళీ నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంతపాడండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిదే ఇది చెప్పుకోవడానికి, మీడియా సమావేశంలో మాట్లాడడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి. కొడాలి నాని వంశీ పేరును నాని దాచేసాడని అనుమానాలు ఉన్నాయని హైదరాబాద్ అక్రమాసులు కొనేందుకు వెళ్తే ప్రజలు తరుగుతారు. మంత్రి కొల్లి రవీంద్ర ధ్వజమెత్తారు. ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకొస్తున్న కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపం నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని భయపడతా ఉన్నారు.
ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నా అని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరుడు ఉన్నాడు, బందరు పిచ్చర్, ఏం మాట్లాడుతాడు? నూతన ప్రభుత్వ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తుందని ఎమ్మెల్యే గడ్డే రామ్మోహన్ రావు పేర్కొన్నారు. విద్యా విధానంలో అనేకమైన మార్పులు రావాలని, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలనే ఆలోచన వాళ్ళలో కలగాలని, గతం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లల్లోకి ఆ వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదువునేటట్టు చేయాలని తపనతో అనేకమైన కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేదా పుస్తకాల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజున వాళ్ళు జూనియర్ కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా వాళ్ళకి సరిపడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కాలేజీలని కొంచెం అశ్రద్ధ చేశారు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ పోలవరం నిర్వాసితులకి సమగ్ర శాస్త్రీయ పునరావాసం కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. పేరు ఎస్ ఝాన్సీ. నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలని. నిన్న ఈరోజు మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మీద మేము అనేక విషయాలు చర్చించుకుని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్గా పెడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పోలవరానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరూ మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, వెంటనే లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు. వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండు. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది. వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి, సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ, సొసైటీలోనే కాదు కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం ఆయన పరామర్శించారు. మొన్న రాత్రి పల్లెర్ల మూడులో జరిగిన ఘటన అత్యంత దారుణం, అమానవీయం, అమానుషం. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంట చింతల్లోనూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.